హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది మీ సిట్యుయేషన్స్ మీద. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకు కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి, ఆర్ క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి, క్రిస్టల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం మీ సమస్య యొక్క గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఏంటి, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో చాలా మందికి చాలా రకాల సమస్యలు అయితే ఉంటాయి. బట్ ఏది ఏమైనా సరే అందరిది సేమ్ ఉండదు కదా. అలా చూసుకున్నట్టయితే ఆ పర్టికులర్ ప్రాబ్లం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి అనేది బ్రీఫ్ గా కానీ కొంచెం గైడెన్స్ ఇస్తే మీలో కొంతమందికైనా క్లారిటీ వస్తుంది. కొంతమంది కానీ ఎక్కువ వరీ అవుతున్నట్టయితే వాళ్ళకి ఆన్సర్స్ దొరికినట్టు అవుతుంది, ఆర్ రిలీఫ్ అయినా దొరుకుతుంది అని చెప్పి ఈ టైప్ రీడింగ్ చేయడం అండి. సో అందుకే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అనేది. మరి ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ADGJMP SBY లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్ కి BEHKNQTWZ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్ కి CFILORUX లెటర్స్ ఉన్నాయి. సో మీ నేమ్ లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్గా ఈ ADGJMP SBY లెటర్స్తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ సమస్య యొక్క గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరైతే ఒక ఇష్యూ ఫేస్ చేస్తున్నారు. ఇది ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఆర్ ఇంకేదైనా సిట్యుయేషన్ అవ్వచ్చు. బట్ ఇఫ్ ఇది వ్యక్తికి సంబంధించింది అయితే ఖచ్చితంగా మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా మీకేంటంటే రిపీటెడ్‌గా ఏదో ఒక ప్రాబ్లమ్ తీసుకొస్తూనే ఉన్నారు. మీరు ఎంత అంటే ఈ సిట్యుయేషన్ నుంచి బయటకి రావాలి, ఆర్ వ్యక్తుల్ని ట్రస్ట్ చేయాలి, కంఫర్టబుల్ గా ఉండాలి అనుకున్నా మీకు ఏంటంటే ఆ ఛాన్స్ అనేది రావట్లేదు. దానికి రీజన్ ఏంటంటే కంటిన్యూస్ గా ఇది మీ లైఫ్ లో జరుగుతూనే ఉందండి. ఇది అంటే ఒక రిలేషన్షిప్ ఆస్పెక్ట్ అని కాదు. బట్ ఏ సిచ్యువేషన్ లోనైనా సరే మీరు ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా సరే ఏది కూడా మీకు వర్కౌట్ అవ్వట్లేదు. ముందుకు వెళ్తున్న కొద్దీ సమస్య పెద్దదైపోతుంది, చిన్నది అవ్వట్లేదు. సో దానివల్ల మీరు ఏంటంటే ఇక్కడ గివ్ అప్ చేయాలి అని అనుకోవట్లేదు. ఇది ఫేస్ చేయాలి, ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. మీ వైపు నుంచి మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అన్ని ఛాన్సెస్‌ని కూడా యూజ్ చేసుకోవాలి అనే మెంటాలిటీతోనే ఉన్నారు అని చెప్పొచ్చు. అయితే మీరు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏంటి అనేది మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకొక క్లారిటీ వచ్చి మీరు ఈ ప్రాబ్లమ్‌లో ఏదైనా చేయాలి అని చూస్తే అది మీరు అనుకున్న దానికి రివర్స్‌లో జరగడం కానీ, డిఫరెంట్‌గా జరగడం కానీ, సో మీకేం చేయాలో అర్థం అవ్వకపోవడం కానీ ఇలాంటివి జరుగుతున్నాయి. యాక్చువల్‌గా మీరిప్పుడు ఏ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారో నిజానికి చాలా దూరం వచ్చేసారండి. చాలా మంది వ్యక్తులు దూరం అయిపోయారు. సిట్యుయేషన్ ఏంటంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. అయినా సరే మీరేంటంటే వీక్ పర్సన్‌గా ఉండాలి అనుకోవట్లేదు, గివ్ అప్ చేయాలి అనుకోవట్లేదు. మీ వైపు నుంచి మీరు ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. డెఫినెట్‌గా మీరేంటంటే ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువలే. కాకపోతే మరి సఫరింగ్ అనేది ఉన్నప్పుడు ఎవరు కూడా కంఫర్టబుల్‌గా ఉండలేరు కదా. ఎవరి లైఫ్ అయినా మంచిగానే ఉండాలి అని కోరుకుంటారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నప్పుడు అది వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోవడం అనేది కామనే. సో మీరేంటంటే ఈ విధంగా స్ట్రగుల్ అయితే తీసుకుంటున్నారు. పాస్ట్ నుంచి కూడా ఇది జరుగుతూనే ఉందండి. అంటే ఈ ప్రాబ్లమ్ కూడా ఏదో రీసెంట్ టైమ్స్‌లో స్టార్ట్ అయినట్టు నాకు అనిపించట్లేదు.
కొంతకాలం నుంచే మీరు ఏంటంటే సఫర్ అవ్వడం కానీ, కొంత దీనికోసం అని చెప్పి ఫైట్ చేయడం కానీ అన్నీ చేస్తున్నారు. సో, ఇప్పుడు కూడా మీకేంటంటే ఐ మీన్ ఈ ప్రెజెంట్‌లో కూడా ఈ ప్రాబ్లమ్‌ని మీరు సార్ట్ ఔట్ చేయగలరు. చేసే ఛాన్స్ ఉంది అని ఫీల్ అవుతున్నారు. సో, మీరేంటంటే కొంచెం ఆ ఛాన్స్ కోసం వెతికి మీకెంత వరకు పాసిబిలిటీ ఉంటే అంతవరకు ముందుకే వెళ్తున్నారు. అయితే ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరుగుతున్నాయండి. నేను చెప్పాను కదా! ఇది ఎలా ఉంది అంటే, మీరు ఒకటి అని ప్రిడిక్ట్ చేసుకొని యాక్షన్ తీసుకుంటే, అది అలా ఉండట్లేదు. సో, అది డిఫరెంట్‌గా ఉంటుంది. దానివల్ల మీరేంటంటే ఎక్కువ డ్యామేజ్ అనేది ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఒకటి అనుకోని మనం ప్రయత్నం చేస్తాం. బట్ అది అలా కాకుండా ఇంకొకలా ఉన్నప్పుడు, సో, మనం ఏంటంటే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే, మేబీ ఓకే. ఇది కాదేమో. సో, ఇంకొకలా చేయాలేమో అని అనిపిస్తది. కాకపోతే ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తూనే ఉందండి. నేనేమనుకుంటున్నాను అంటే ఇది కర్మ ఫలితంగా కూడా మీరు అనుభవిస్తున్నారు. మీరేంటంటే కొన్ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. అందుకే మీరేంటంటే ఇక్కడ ప్రిడిక్ట్ చేసుకొని ఎంత కాన్ఫిడెంట్‌గా ముందుకు వెళ్లి హ్యాండిల్ చేయాలి అనుకున్నా, ఇది రివర్స్‌లో జరగడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరగడం, లేకపోతే పెండింగ్‌లో ఉండిపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో, మీరేంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇది హ్యాండిల్ చేయగలరా లేదా అనే డౌట్‌లో ఉన్నారు. అండ్ ఒకవేళ ముందుకు వెళ్ళినా సరే మళ్ళీ ఇంకెలాంటి సిట్యుయేషన్ వస్తదో, మీరు ఇంకా ఏం ఫేస్ చేయాల్సొస్తదో, అది మిమ్మల్ని ఎలా ట్రబుల్ చేస్తదో అనే భయం అయితే మీకుందండి. సో, యాక్చువల్‌గా నేనేమనుకుంటున్నానంటే ఇంకొంతకాలం మీ సిట్యుయేషన్ ఇలాగే ఉంటుంది. సో, దీన్నేంటంటే మీరు ఇమ్మీడియేట్‌గా చేంజ్ చేసే పరిస్థితి కానీ, అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు విన్ అవ్వడం కానీ అంత ఈజీగా అయితే ఉండదు. కాకపోతే మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటి వరకు మీరు స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గానే ఉన్నారు. స్ట్రాంగ్‌గా ఫైట్ చేశారు. ఇప్పుడు కూడా మీరేంటంటే అలా స్ట్రాంగ్ ఇండివిడ్యుయల్‌గానే ఫైట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు, నేను విత్‌డ్రా అయిపోతే మంచిదేమో. నేనేంటంటే ఇది హ్యాండిల్ చేయలేను. మేబీ ఇది గివ్ అప్ చేసేస్తేనే అన్ని రకాలుగా బెటరు అని అనుకుంటే గివ్ అప్ చేయొద్దండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ ఎంత కేయోటిక్‌గా ఉన్నా ఇక్కడ మీరు ఎంత అంటే డిస్టర్బెన్స్ అనేది ఫేస్ చేస్తున్నా ఖచ్చితంగా మీరే విన్ అవుతారండి. యూనివర్స్ చూస్తుంది. మీ ఎఫర్ట్స్ అనేవి గుర్తిస్తుంది. సో, మేబీ ఈ రోజు పరిస్థితులు ఇలా ఉన్నా ఈవెన్ నియర్ ఫ్యూచర్‌లో కూడా వెంటనే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వకపోయినా ఆర్ సెటిల్ అవ్వకపోయినా ఫ్యూచర్‌లో ఖచ్చితంగా దీనివల్ల మీరు బెనిఫిటే అవుతారు కానీ మీరు లాస్ అవ్వరండి. మీరు ఇది ఏదైనా ఒక డ్రీమ్ సిట్యుయేషన్ అనుకోండి. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక కెరియర్ పాత్‌లో ఒక జాబ్ తెచ్చుకోవాలి అని ట్రై చేస్తున్నారు. మేబీ గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తూ ఉండొచ్చు. సో, పాస్ట్‌లో చాలా కాన్ఫిడెంట్‌గా చేశారు. వర్కౌట్ అవ్వలేదు. సో, అయినా సరే గివ్ అప్ చేయకుండా చెయ్యాలి అనే ఇంటెన్షన్‌తోనే ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. అయినా సరే వర్కౌట్ అవ్వట్లేదు. సో, వచ్చే రోజుల్లో కూడా కొంచెం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఖచ్చితంగా మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఖచ్చితంగా మీరు సక్సీడ్ అవుతారు. మీరు కోరుకున్నది జరుగుతుంది. ఎందుకు అంటే అదే మీ డెస్టినీ. మేబీ మీరు కర్మాని క్లియర్ చేసుకోవడం కానీ, కొంత మీరు సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేయడం, కొంత నేర్చుకోవడం కానీ, ఇవన్నీ జరిగిన తర్వాతే మీరేంటంటే అలా ఆ సిట్యుయేషన్‌తో అలైన్ అవ్వగలుగుతారండి. సో, అప్పటి వరకు ఏంటంటే యూనివర్స్ ఇలా మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ మీ లైఫ్‌లో కొన్ని ఛాలెంజెస్ పెడుతూ ఉండొచ్చు. బట్ దాని అర్థం మీరు గివ్ అప్ చేసేయాలి. మీరేంటంటే ఇంక ముందుకు వెళ్ళకూడదు అని కాదు. ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తే మాత్రం ఇక్కడ సక్సెస్ అయితే ఉంటుంది. మీరు కోరుకున్నదైతే జరుగుతుందండి. ఇది ఏ యాస్పెక్ట్ అయినా. అంటే ఇప్పుడు నేనొకటి చెప్తాను చూడండి. మీ రిక్వైర్‌మెంట్ అనేది ఒకలాగా ఉండొచ్చు. బట్ ఇక్కడ నేను రిక్వైర్‌మెంట్ కోసం మాట్లాడట్లేదు. కానీ మీరు ఏది డిజర్వ్ చేస్తారో, మీ లైఫ్‌లో అల్టిమేట్‌గా మీరు ఎలా బెనిఫిట్ అవుతారో యూనివర్స్‌కి అర్థమైన ప్రకారమే మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ రిజల్ట్ అనేది నెగెటివ్ వచ్చింది ఆర్ పాజిటివ్‌గా వచ్చింది ఇది కాదు. అల్టిమేట్‌గా వచ్చే రిజల్ట్ వల్ల మీరు బెనిఫిట్ అవుతారు. మీకంటూ ఇది ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. మీ లైఫ్ ఏంటంటే దీనివల్ల మారుతుందండి. అలా ఉంటుంది రిజల్ట్. ఎందుకు అంటే మీ డెస్టినీ ప్రకారం దీని నుంచి మీరు ఏదో గెయిన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ దీని నుంచి మీరేంటంటే మీ లైఫ్‌ని చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. సో, అందుకే ఆ విధంగా మీరేంటంటే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది ప్రాబ్లమ్ అని ఎవరు అనుకోవద్దు. ఆఫ్‌కోర్స్ మీరు ఫేస్ చేస్తున్నారు కాబట్టి మీరు అలా అనుకోవడం తప్పు కాదు. అండ్ నియర్ ఫ్యూచర్‌లో కూడా కొంచెం ఇలాగే ఉంటుంది. ఇదేంటంటే వెంటనే సెట్ అయిపోయి, వెంటనే చేంజ్ అయిపోయే పరిస్థితి లేదు. కానీ దీనివల్ల మీరు అల్టిమేట్‌గా బెనిఫిట్ అవ్వడం అనేది మాత్రం రియాలిటీ అండి. ఇదేంటంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేసినా చేయకపోయినా జరుగుతుందంతే. మేబీ మీరు ఒకలాగా ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ జరుగుతది. అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. కెరియర్ యాస్పెక్ట్. గవర్నమెంట్ జాబ్‌లో ఒక టైప్ జాబ్ మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. దానికోసమే ట్రై చేస్తున్నారు. సో, ఎగ్జాక్ట్‌గా అదే వస్తది అని కాకపోయినా రావడానికి ఛాన్స్ ఉంది. బట్ ఇంకొకటైనా వస్తది. మీరు డిజర్వ్ చేసే రిజల్ట్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. నాకు తెలిసినంత వరకు ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎంత సఫర్ అవుతున్నారో, మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నారో, మీరు ఎంత స్ట్రగుల్ అవుతున్నారో అంతా కూడా మీకు డబల్‌లోనే వస్తుంది. పాజిటివ్‌గా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. ఎందుకు అంటే
మీరెంత సఫర్ అయినందుకు యూనివర్స్ ఏంటంటే మీకు రివార్డ్ మాత్రం బిగ్‌గానే ఇవ్వాలి అనుకుంటుంది. సో, దాని ప్రకారమే సిట్యుయేషన్స్‌లో చేంజెస్ అయితే చూస్తారు. మేబీ ఇదేంటంటే వెంటనే కూడా జరుగుతదని నేను అనుకోను కానీ, ఫ్యూచర్‌లో మాత్రం ఖచ్చితంగా మీరు చేంజెస్ అయితే చూస్తారు ఈ సిట్యుయేషన్‌లో. కొంతకాలం ఇది ఎండ్యూర్ చేసుకోవాల్సిన పరిస్థితి మాత్రం ఉంటదండి. ఎందుకంటే నెక్స్ట్ కూడా కొంత సిట్యుయేషన్స్ కేయోటిక్‌గానే ఉండొచ్చు. కొంచెం అంటే మిమ్మల్ని షేక్ చేస్తూ ఉండొచ్చు. బట్ దానికి మీరు భయపడొద్దు. ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా చూసారు. చాలా ఫేస్ చేసారు. సో, ఇంతకంటే మీరు ఇంకా ఫేస్ చేసేది ఇంకా మీరేంటంటే డౌన్ అయిపోయేది ఏమి లేదు. నాకు తెలిసి చాలా మంది రాక్ బాటమ్‌ని ఆల్రెడీ టచ్ చేసేసారు. సో, ఇంకా ఏమి లేదు. అందుకే మీరేంటంటే ఇక్కడి నుంచైనా సరే నేను కోల్పోవడానికి ఏం లేదు. ఆల్రెడీ చాలా చూసాను. చాలా ఫేస్ చేశాను. సో, నేనిప్పుడు ఇది డ్రాప్ చేయలేను. నేను వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. సో, ముందుకే వెళ్తాను. ఏం జరిగినా సరే నేను స్టాండ్ తీసుకొని నేను ఫైట్ చేస్తాను. నేను చేయాల్సింది చేస్తాను అనేలాగా మీరు ముందుకు వెళ్తే తప్ప, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు నిజానికి బయటకు కూడా రాలేరండి. అంటే ఈ ప్రాబ్లమ్ నుంచి మీరు బయటపడాలి. ఇది మీకింకా ఇబ్బంది పెట్టకూడదు అంటే లాస్ట్ వరకు మీరేంటంటే దీన్ని ఫేస్ చేయాల్సుంటది. ఫైట్ చేయాల్సుంటుంది. డ్రాప్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే మధ్యలో డ్రాప్ చేసే ఆప్షన్ కూడా మీకు లేదండి. మీరు డ్రాప్ చేయాలి అనుకున్నా మళ్ళీ ఇందులోకి మిమ్మల్ని యూనివర్స్ ఏదో ఒక విధంగా డ్రాగ్ చేస్తది. సో, అందుకే మీరేంటంటే ఇది ఫేస్ చేయాలి. ఇది ఫైట్ చేయాలి. మేబీ కర్మ ఫలితంగా కూడా మీరేంటంటే కొన్ని అనుభవించాల్సిన పరిస్థితి ఉండొచ్చు. ఆర్ ఆ స్ట్రగుల్ తీసుకోవాల్సి ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ దీని నుంచి మీరు చాలా నేర్చుకోవడం కూడా జరుగుతుంది. కానీ ఇవన్నీ జరిగితేనే మీ లైఫ్ ఏంటంటే సెట్ అవుతుందండి. మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. సో, దానికోసమైనా మీరు స్టాండ్ తీసుకొని ఫైట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అసలు ఇంకా యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది చూసేద్దాం. సో, మీరేంటంటే ఫస్ట్ చాలా ప్యాషనేట్ గానే ఉన్నారండి. చాలా యాక్టివ్‌గా ఈ సిట్యుయేషన్‌లో ఇన్వాల్వ్ అయ్యారు. మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. చాలా స్ట్రాంగ్‌గా ఈ సిట్యుయేషన్ కోసం స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా యాక్చువల్‌గా కొంచెం భయపడుతున్నా ధైర్యంగానే ఉండడానికి ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. ఎక్కడో అంటే మీకనిపిస్తుంది పోనీ ఈ రోజు కాకపోతే రేపైనా నా లైఫ్ సెట్ అవుతుందేమో, రేపైనా సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అనే వేలో ఆలోచనలు ఉంటున్నాయి కాబట్టి మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకోగలుగుతున్నారు. అయినప్పటికీ కూడా ట్రబుల్స్ ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. అంటే ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంటూనే ఉందండి. మీలో ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో కూడా మీకు ఆ కాన్‌ఫ్లిక్ట్ అనేది ఉంది. అది ఎండ్ అవ్వట్లేదు. మీరు ఎంత ధైర్యం చేసి మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నా, ఇక్కడ న్యూ బిగినింగ్స్ అనేవి ఇలా జరగాలి. ఇక్కడ మీరు ఏదో ఒక ఆపర్చునిటీ గ్రాబ్ చేసుకోవాలి అని చూస్తున్నా, రిపీటెడ్‌గా ఇదే జరుగుతుంది కాబట్టి మీరేంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు. కాకపోతే నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీ ఇంటెన్షన్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ మీరు ఎన్ని ఫేస్ చేస్తున్నా, ఏం జరుగుతున్నా అల్టిమేట్‌గా మీరే విన్ అవుతారు. దీనికైతే మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది కూడా డెస్టినీయే. ఆల్రెడీ కార్డ్స్‌లోని అదే కనిపిస్తుంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరెంత సఫర్ అవుతున్న తర్వాత, ఇంత ప్రైస్ పే చేస్తున్న తర్వాత యూనివర్స్ మీకు రివార్డ్ ఇవ్వకుండా ఉంటుందని అనుకోవద్దు. ఎందుకంటే యూనివర్స్ ఆపరేట్ అయ్యేదే లా ఆఫ్ కర్మ అంటే లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ మీద. సో మీరొకటి చేస్తున్నప్పుడు మీ ఇంటెన్షన్స్ అనేవి కరెక్ట్‌గా ఉండి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మీకేది రాదు అనుకోవాల్సిన అవసరం లేదు. వస్తది. మేబీ వచ్చేది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ మీరు డిజర్వ్ చేసేది, మీరు ఫిట్ అయ్యేదే మీకు ఇస్తుంది యూనివర్స్. సో, అందుకే మీరేంటంటే ఇంకా ఎక్కువ నెగెటివ్‌గా ఆలోచించొద్దండి. ఎలాగా స్టాండ్ తీసుకున్నారు, ఎలాగా ప్రయత్నాలు చేస్తున్నారు. సో, అలాగే చెయ్యండి. గివ్ అప్ చేయొద్దు. ఎందుకంటే లాస్ట్ వరకు ఏం జరుగుతుంది అనేది మీకు కూడా తెలీదు. ఈవెన్ కార్డ్స్ ప్రకారం కూడా మీరు కోరుకున్న విధంగా రికగ్నిషన్ వస్తుంది. లేకపోతే మీరు కోరుకున్న విధంగా సక్సెస్ వస్తుంది. మీరు బెనిఫిట్ అవుతారనే కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. బట్ అల్టిమేట్‌గా అలా విన్ అవ్వాలి. అలా మీ లైఫ్‌లో మీరేంటంటే కొన్ని సెట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం లాస్ట్ వరకు కూడా మీరు స్టాండ్ కూడా తీసుకోవాల్సుంటుంది. అది మేబీ ఈజీ కాదు. బట్ అదే మీరు చెయ్యాలి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ BEHKNQTWZ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, మీ సమస్య యొక్క గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి మీరు ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారండి. అది రిలేషన్‌షిప్‌కి సంబంధించి అవ్వచ్చు, కెరియర్, ఫినాన్స్ ఏదైనా అవ్వచ్చు. బట్ ఇది మీకు ఒక పర్సనల్ లాస్ లాగా అనిపిస్తుంది. మేబీ ఫినాన్షియల్‌గా లాస్ అయ్యుండొచ్చు. జాబ్ ఏదైనా పోయుండొచ్చు.
ఆర్ బిజినెస్ లో సక్సెస్ లేకపోవచ్చు, రిలేషన్షిప్ లోని బ్రేకప్ కానీ సెపరేషన్ కానీ జరిగి ఉండొచ్చు. సో ఇలా మీరు ఏంటంటే ఒక లాస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీ హార్ట్ అయితే బ్రేక్ అయ్యింది అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలా డిప్రెస్డ్ గా కూడా ఉన్నారు. ఇది అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా జరుగుతుంది అని, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అలా అని చెప్పి మీరు ఏంటంటే వీక్ ఇండివిజువల్ కాదు కానీ, బట్ ఏది ఏమైనా సరే ఒక లాస్ ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఒక పర్సన్ మళ్ళీ నార్మల్ అవ్వడానికి కానీ, వాళ్ళ సిచ్యువేషన్స్ ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి కానీ ఖచ్చితంగా టైం అయితే పడుతుంది. ఐ మీన్ ఆ టైం వాళ్ళు తీసుకుంటారు. సో మీరు కూడా ఏంటంటే ఎక్కడ ఏం జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తున్నారండి. మీరు ఏంటంటే అఫ్ కోర్స్ లోన్లీగా ఫీల్ అవుతుంది నిజమే. ఈ సిచ్యువేషన్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళింది కూడా నిజమే. అయితే అలా అని చెప్పి జీవితాంతం అక్కడే ఉండలేరు కదా, అదే ఆలోచించుకొని ఉండలేరు కదా. సో దానివల్ల మీరేంటంటే, ఎలా సిట్యుయేషన్స్‌ని బెటర్ చేయాలి అనైతే ఆలోచిస్తున్నారు. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా మీరేంటంటే, మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తున్నారు. చేంజ్ చేయడానికే ట్రై చేస్తున్నారు. అంటే సైలెంట్‌గా ఉండి బాధపడుతుంటే దానివల్ల మీరు బెనిఫిట్ అయ్యేది అయితే ఏముండదు అని మాత్రం మీకు అర్థమైందండి. సో ఎప్పుడైతే మీకిలా అర్థమైందో మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అన్ని రకాలుగా కన్సిడర్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. కాకపోతే మీ భయం ఏంటంటే, ఇప్పుడు సిట్యుయేషన్స్‌ని మీరు మెచ్యూర్డ్‌గా హ్యాండిల్ చేసినా రిజల్ట్ అనేది మీరు అనుకున్న విధంగా వస్తుందో లేదో, మీరు ఎక్స్‌పెక్ట్ చేసే చేంజెస్ రాకపోయినా అట్‌లీస్ట్ మీరు ఈ సిట్యుయేషన్స్ నుంచి బయటపడడం కానీ, మీరు కోరుకున్న కంఫర్ట్ మీకు దొరుకుతుందా లేదా అనేది మీ డౌటు. సో నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్‌గా మీరు ఇక్కడ తొందరపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఈ ప్రాబ్లమ్ నుంచి ఓవర్ నైట్‌లో బయట పడలేరు. ఇది మీకు తెలుసు. బట్ మీలో కొంతమందేంటంటే ఎక్కడో స్టక్ అయిపోయారండి. సిట్యుయేషన్ మీద క్లారిటీ తెచ్చుకుంటున్నారు. ఇలా ఉండకూడదు అని అర్థం చేసుకుంటున్నారు. పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి నిజానికి మీరు చాలా చేంజ్ అయ్యారండి. మీ ఆలోచనల్లోని ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కనిపిస్తున్నాయి. మెచ్యూరిటీ లెవెల్స్ అనే కాదు కానీ మీరేంటంటే స్ట్రాంగ్‌గా స్టాండ్ తీసుకోవాలి. సో బ్రేవ్‌గా దీన్ని ఫేస్ చేయాలి అనేలాగే ఉన్నారు. కాకపోతే ఒకవేళ ఇలా ఉండి మనం ప్రయత్నం చేసినా సరే స్టిల్ ఫెయిల్యూర్ ఏమైనా ఎక్స్‌పీరియన్స్ చేస్తామా? లేకపోతే మళ్ళీ ఏమైనా డేంజర్స్ ఉంటాయా? మనం కోరుకున్న విధంగా న్యూ బిగినింగ్స్ అనేవి జరుగుతాయా లేదా? అట్‌లీస్ట్ న్యూ బిగినింగ్ కోసం పక్కన పెడితే, మనం ఇక్కడ ఏమైనా సరే ఈ కంఫర్ట్‌ని ఫీల్ అవ్వగలమా? మళ్ళీ లైఫ్ సెట్ అవుతుందా లేదా? సో మీ ఆలోచనలేంటంటే కొంచెం రకరకాలుగా ఉంటున్నాయండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో డిఫరెంట్ వేస్‌లో మీ థాట్స్ ఉన్నట్టుగా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే కార్డ్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ వచ్చారో, సో నేనేమనుకుంటున్నానంటే మీరు ఒకే ఇండివిడ్యువల్ లాగా ఒక స్టెబిలిటీతో థింక్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఆఫ్‌కోర్స్ మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చాలా చేంజ్ అయ్యారండి. కాకపోతే మీ ఆలోచనలేంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి. అంటే ఈరోజు మీరు ఒకలాగా ఆలోచించారనుకోండి మీ ప్రాబ్లమ్ కోసం కానీ, మీ సిట్యుయేషన్ కోసం కానీ, రేపు ఇంకొకలాగా ఆలోచిస్తున్నారు. పోనీ ఒరిజినల్‌గా మీరు అదా అంటే కాదు. ఇదా అంటే తెలీదు. అంటే ఆ ఒరిజినాలిటీ అనేది మీలో మిస్ అవుతుందండి. సో, ఆలోచించడం వరకు ఆలోచిస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అనేది మీకు తెలుస్తుంది. కాకపోతే యాక్షన్ తీసుకున్న దగ్గర మీరు ష్యూర్‌గా లేరు. ఆర్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్టుగా జరుగుతది అనే నమ్మకం కూడా మీకు రావట్లేదు. ఇంత ఆలోచించినా మరి అవన్నీ ఎందుకు జరగట్లేదు అంటే, ఆర్ మీకెందుకు అలాగా ఒక స్టెబిలిటీ రావట్లేదు అంటే ఒకటే రీజన్. మీరు ఒకే ఇండివిడ్యువల్ లాగా ఒకే వేలో థింక్ చేస్తే కదా వస్తది. బట్ రకరకాలుగా థింక్ చేస్తున్నారు. మేబీ మరి మిగతా వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతున్నారో, వాళ్ళు ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారో, లేకపోతే మీ ఆలోచనలే ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిలాగా ఉంటున్నాయో నాకైతే తెలీదు కానీ, ఇదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఒరిజినల్‌గా మీ ప్రాబ్లమ్ కంటే కూడా మీరు ఒక డిఫరెంట్ ఇండివిడ్యువల్ లాగా అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా థింక్ చేయడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా సిట్యుయేషన్‌ని చూడడం వల్ల ఇది యాక్చువల్‌గా సాల్వ్ అవ్వట్లేదు. లేకపోతే మీరు ఫేస్ చేస్తుంది పెద్ద ఇష్యూ ఏం కాదండి. మీ లైఫ్‌లోనైతే మీరు ఒక కరెక్ట్ డెసిషన్ తీసుకొని మీరు ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా, ఏ డీవియేషన్స్ లేకుండా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోగలరు. అండ్ మీ ప్రాబ్లమ్‌కి అక్కడే సొల్యూషన్ ఉంది అని కూడా మీకు తెలుస్తది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సక్సెస్ కనిపిస్తుందండి. డెఫినెట్‌గా మీరు కరెక్ట్‌గా కానీ థింక్ చేస్తే మీకు ఆ స్టెబిలిటీ ఉంటే, మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటే, లైక్ ఒకే వేలో ఉంటే ఖచ్చితంగా మీరేంటంటే మీ లైఫ్‌లో ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారు. అదైతే నేను చెప్పగలను. ఫ్యూచర్‌లో అయితే క్లియర్‌గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందనే కనిపిస్తుంది. కాకపోతే ఒక స్టాండర్డ్ వేలో థింక్ చేయడం కానీ, స్టెబిలిటీ ఉండడం కానీ, మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉండడం కానీ చాలా ఇంపార్టెంట్ అండి. మేబీ మీరేంటంటే అప్పుడప్పుడు ప్యాషనేట్‌గా థింక్ చేస్తున్నారు. అప్పుడప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. సిట్యుయేషన్ అన్ని రకాలుగా స్టడీ చేస్తున్నాం అనుకుంటున్నారు. అప్పుడప్పుడు ఏంటంటే
కొంచెం యాక్టివ్‌గా ఉంటున్నారు. కొంచెం అంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేస్తున్నారు. సో, ఇలా ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారండి. అంటే ఆ డిఫరెంట్ ఎమోషన్స్ అనేవి మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే కనిపిస్తున్నాయి. నేనేమనుకుంటున్నాను అంటే, అయితే మీరు ఇలా రకరకాలుగా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండి ఆలోచించడం వల్ల ఇది సెట్ చేయలేకపోతున్నారేమో అనుకుంటున్నాను. లేకపోయినా మీ పర్టిక్యులర్ కార్డ్స్ ప్రకారం ఎవరైనా వేరే వ్యక్తులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళ మాట వినడం, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళు చెప్పిన దాన్ని ఒక్కొక్కలాగా అర్థం చేసుకోవడం, అలాంటి వాటి వల్ల అయినా సరే మీరేంటంటే ఇది ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో, మీరు మీలాగా థింక్ చేయండి. మీరు మీలా ఉండండి. ఆఫ్‌కోర్స్ మీకు జరిగిందైతే చిన్నది కాదు. సో, డెఫినెట్‌గా మీరు సఫర్ అయ్యారు. మీరేంటంటే ఇక్కడ స్టక్ అయిపోయారు అంటే పెద్దగానే జరిగింది. కాకపోతే మీరు ఆల్రెడీ దాని నుంచి బయటకొచ్చారు. అంటే ఈ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనుకోని ఈ విధంగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. అయితే ఇలా మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ థాట్స్ అనేవి స్టేబుల్‌గా ఉండాలి కదా! సో, నేనొకటే చెప్తానండి. ఇఫ్ మీలో ఎవరైనా సరే చాలా మంది సజెషన్స్ తీసుకుంటున్నట్టయితే, ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళది వింటున్నారు. సో, అది ఫాలో చేస్తున్నారు అంటే, అలా అంతమందిని అడగొద్దండి. మీ వరకు మీరు ఒక డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు మీరే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలే రకరకాలుగా ఉంటున్నాయని మీకు అనిపిస్తే మాత్రం, నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోండి. మీకు ఏం కావాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? సో, కావాలి కోరుకుంటున్న దాని కోసం మీరు ఎలా ఆలోచిస్తున్నారు? ఎలా స్టాండ్ తీసుకుంటున్నారు? ఎలా మాట్లాడుతున్నారు? సో, ఎలా డీల్ చేస్తున్నారు? సో, ఏ డిస్ట్రాక్షన్స్ లేకుండా మీరు ముందుకు వెళ్తేనే ఈ సిట్యుయేషన్‌లోని మీరు థింగ్స్‌ని వర్కౌట్ చేయగలరండి. యాక్చువల్‌గా మీ జెండర్ ఏదైనా కూడా అవ్వచ్చు. కాకపోతే మీలో ఉన్న మస్కులినిటీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఎలా చెప్పాలి అంటే సర్ఫేస్ లెవెల్‌లోని ఇది ఒక డివైన్ మస్కులినిటీ లాగే కనిపిస్తుంది కానీ, బట్ స్ట్రాంగ్‌గా మస్కులినిటీ అనేది ఉండడం వల్ల ఆ ఫెమినిటీ ఆ సెన్సిటివిటీ ఎక్కడో కొంచెం మిస్ అవుతుంది. దానివల్ల మేబీ మీరేంటంటే ఈ విధంగా ఉంటున్నారేమో. ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు. మీలో మస్కులిన్ ఎనర్జీ స్ట్రాంగ్‌గా ఉంటే మీరెందుకు సఫర్ అవుతారు? లేకపోతే మీరెందుకు వేరే వ్యక్తుల మాట వింటారు అని అనుకోవచ్చు. కాకపోతే నేనిక్కడ ఒకటే చెప్తానండి. మీకు కంట్రోల్ ఉన్నప్పటికీ కూడా థాట్ ప్రాసెస్ అనేది స్టేబుల్‌గా లేదు ఫస్ట్. అలా అని ఎమోషనల్ అవ్వట్లేదు. వీక్ అవ్వట్లేదు. ఆ ఎమోషన్, ఆ పెయిన్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రాంగ్ చేసేసింది. మిమ్మల్ని చేంజ్ చేసేసింది. కాకపోతే చేంజ్ అవ్వడం తప్పు కాదు కానీ, ఓవర్‌గా చేంజ్ అయ్యి, ఓవర్‌గా అంటే సిట్యుయేషన్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవాలి అనే ఆ ఫీలింగ్‌తోని మీరేంటంటే, వ్యక్తుల మాట వినడం కానీ, మీకు మీరే రకరకాలుగా ఆలోచించడం కానీ, మీకేంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేలాగా చేయట్లేదు. నిజానికి మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ ఏంటంటే, చాలా సెన్సిటివ్ ఇష్యూ లాగా ఉందండి. అంటే ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ చూడడానికి చాలా ఛాలెంజింగ్‌గా, చాలా కాంప్లికేటెడ్‌గా అనిపిస్తాయి కానీ, వాటికి అప్రోచ్ అయ్యే వే మాత్రం చాలా జెంటిల్‌గా కానీ, చాలా సాఫ్ట్‌గా కానీ ఉండాలండి. అంటే మన కైండ్‌నెస్ అనేది అక్కడ కనిపించేలాగా ఉండాలి. కాకపోతే ఇప్పుడు మీలో మస్కులినిటీ ఉండడం వల్ల అది మిస్ అవుతుంది. అంటే మస్కులినిటీ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. అదేంటంటే సిట్యుయేషన్స్‌ని కంట్రోల్ చేసేలాగా, డామినేట్ చేసేలాగా ఉంటుంది. అందుకే కదా మీరు కూడా ష్యూర్‌గా లేరు. ముందుకు వెళ్దాం అనుకున్నా భయపడుతున్నారు. ఇప్పుడు మీ ఇంట్యూషన్‌ని కానీ మీరు ట్రస్ట్ చేసి, కొంచెం మీరు జెంటిల్‌గా కానీ, మీలో ఉన్న సెన్సిటివిటీ కానీ బయటకొస్తే, ఆ సిట్యుయేషన్‌ని ఆ విధంగా కానీ మీరు హ్యాండిల్ చేస్తే, ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అంటే నేను చెప్తున్నాను కదా! మీరు ఇది బ్యాలెన్స్ చేయాలండి. మీ ఎనర్జీస్‌ని మీరు బ్యాలెన్స్ చేసి, మీరు గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో డిఫరెన్స్ అర్థం చేసుకొని, ఒక ప్రాపర్ వేలో కానీ ముందుకు వెళ్తే వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే రకరకాలుగా థింక్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటున్నారు. లేకపోతే రకరకాల ఇండివిడ్యుయల్స్ మాట వింటున్నారో అర్థం అవ్వట్లేదు కానీ, కార్డ్స్‌లో ఎప్పుడైతే డిఫరెంట్ పర్సన్స్ కనిపిస్తున్నారో, సో, మీలోనే అది ఉంది. లేకపోతే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లైనా మీరేంటంటే ఈ విధంగా ఉంటున్నట్టు కనిపిస్తుంది. కానీ ఒరిజినల్‌గా మీరు ఏదైతే మీలో ఉన్న ఆ కైండ్‌నెస్‌ని కానీ బయటకి తీసుకొచ్చి అట్ ద సేమ్ టైమ్ ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా అలానే ఉండాలి. కాకపోతే అవన్నీ ఉన్నా మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. మీకు ఇంకా డౌట్ ఉంది. ఇంకా మీరు కొన్ని చేయలేకపోతున్నారు అంటే రీజన్ అదేనండి. మీ సెన్సిటివిటీ అనేది బయటికి రావట్లేదిక్కడ. సో, మీరెప్పుడైతే కొంచెం మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీకున్న క్లారిటీ ప్రకారం మీరు ఏం చేస్తే బావుంటుంది అని ఒక మాట మీద నిలబడితే లైక్ ఒక పర్టిక్యులర్ డెసిషన్‌కి మీరు స్టిక్ అవ్వాల్సుంటుంది. ఆ విధంగా ఉండి మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసి మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ సిట్యుయేషన్‌లో సక్సెస్ అయితే చూస్తారు. సో, అసలింకా యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కనేది చూద్దాం. సో, నేను చెప్పాను కదండీ! మీరేంటంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంచెం చేంజ్ అయ్యారండి. పాస్ట్‌లో సఫర్ అవ్వడం వల్లనో ఏంటో కానీ, సిట్యుయేషన్స్‌ని కొంత కన్సిడర్ చేయడం కానీ, కొంత అర్థం చేసుకోవడం కానీ చేశారు. అయితే
అప్పటి నుంచి కూడా మీరేంటంటే కొంచెం చేంజ్ అయ్యారండి. సో, ఆ చేంజ్ అనేది ఏంటంటే న్యూ బిగినింగ్స్‌ని ఇండికేట్ చేస్తుంది. కాకపోతే మీకే ధైర్యం లేదు. అది ఏం జరుగుతదో, అది గుడ్ లక్కా, బ్యాడ్ లక్ అనేది మీకు అర్థం అవ్వట్లేదు. ముందుకు వెళ్తే ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారనే భయం స్టిల్ మీకుంది. ఆర్ ఇంకా ష్యూర్‌గా లేరు. కాకపోతే నేను చెప్తున్నాను కదా! మీరు ఎప్పుడైతే మీ డెసిషన్‌తో కన్విన్స్ అవుతారో, ఒక క్లారిటీతో ఇదే చేయాలి, ఇలా చేయడమే కరెక్ట్ అనుకోని మీరేంటంటే దానికే స్టిక్ అయ్యి ప్రయత్నాలు చేస్తారో ఖచ్చితంగా థింగ్స్ వర్కౌట్ అవుతాయండి. లక్ అయితే ఈసారి మీ వైపే ఉంది. బట్ న్యూ బిగినింగ్స్ జరగాలి, థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మీకు అన్ని క్వాలిటీస్ కూడా ఉండాలి. ప్రాక్టికల్‌గా థింక్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఎమోషనల్ అవ్వచ్చు. సెన్సిటివ్‌గా ఉండొచ్చు. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది మీరు వినొచ్చు. ఇవన్నీ కూడా చెయ్యొచ్చు కానీ బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. మేబీ మీరు అనుకోవచ్చు ఇన్ని ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయలేమేమో అని. కాకపోతే మీరేంటంటే రకరకాలుగా థింక్ చేయడం కానీ, రకరకాల వ్యక్తుల సజెషన్స్ తీసుకోవడం వల్ల మీలోనే ఏంటంటే ఇవన్నీ కూడా డెవలప్ అవుతున్నాయి. కాకపోతే ఏది కూడా స్టేబుల్‌గా లేదు. ఒక క్లారిటీ లేదు. అందుకే మీరేంటంటే స్టక్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. బట్ అల్టిమేట్‌గా మీకేం కావాలి? మీరేం కోరుకుంటున్నారు? సో, మీరు ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందని మీరే తెలుసుకొని, సిట్యుయేషన్‌ని మాత్రం చాలా కేర్‌ఫుల్‌గానే హ్యాండిల్ చేయాలండి. అంటే మీరు ప్యాషనేట్‌గా ఉండొచ్చు. మీరు ప్రాక్టికల్ టైప్ అవ్వచ్చు. లేకపోతే మీరు ఎమోషనల్ టైప్ అవ్వచ్చు. ఏ టైప్ అయినా సరే మీరు బ్యాలెన్స్‌డ్‌గా కొంచెం ఈ సిట్యుయేషన్ ఏంటంటే మీ గుడ్ పర్సనాలిటీకి ఒక ఇండికేషన్ లాగా హ్యాండిల్ చేస్తే ఖచ్చితంగా లక్ అయితే మీకు ఫేవర్ చేస్తుందండి. థింగ్స్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. సో, ఒకసారైతే ఆలోచించండి. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ CFILORUX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ సమస్య యొక్క గతం, ప్రస్తుతం, భవిష్యత్తు ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అన్నది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు ఒక గుడ్ పర్సన్ అండి. కైండ్ హార్టెడ్ పర్సన్ అని చెప్పొచ్చు. చాలా జెంటిల్‌గా, వార్మ్‌గా సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేసే టైపు. సో, ఇలాగే మీరేంటంటే ఒక సిట్యుయేషన్ అయితే హ్యాండిల్ చేశారు. కాకపోతే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా, మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా, ఏది కూడా ప్రోగ్రెస్ లేదండి. అంటే సపోజ్ మీరొక బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు. మీ ఇంటెన్షన్స్ అనేవి గుడ్ వేలోనే ఉండొచ్చు. అండ్ ఒక క్లారిటీతోనే మీరు స్టార్ట్ చేసి ఉండొచ్చు. అయితే ఇది ఈరోజు కాకపోతే రేపైనా సక్సెస్ అవుతుంది. మనం డెవలప్ చేయగలము అని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ, బట్ మీకది ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వట్లేదు. ఇదేంటంటే ఒక బిజినెస్ అనే కాదు, పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏ సిట్యుయేషన్ అయినా మీరేంటంటే కొంచెం కూల్‌గా హ్యాండిల్ చేయాలి, కామ్‌గా హ్యాండిల్ చేయాలి అనే వేలోనే ఉండి చేస్తున్నప్పటికీ, మీరేంటంటే ఈరోజు కాకపోతే రేపైనా సరే వర్కౌట్ చేయగలరు అనుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏది కూడా చేంజ్ అవ్వట్లేదు. సో, మీరేంటంటే ఇప్పుడెందుకో కానీ పాస్ట్‌లో థింక్ చేసినట్టుగా థింక్ చేయలేకపోతున్నారు. మీకిదేంటంటే ఇంపార్టెంట్ అండి. సో, మీరేంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఎలాగైనా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి. మీకు అట్‌లీస్ట్ రావాల్సిన ఆన్సర్స్ వస్తే మీరేదో ఒక డెసిషన్ తీసుకోగలరు అనే వేలో ఉన్నారు. అయితే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని గివ్ అప్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి ఒక డెసిషన్ కూడా తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీకేమనిపిస్తుందంటే, ఒకవేళ అంటే ఇది ప్రాబ్లమ్ అనే దానికంటే కూడా మీరు ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఒక డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అంటే డెసిషన్ ఎందుకు తీసుకోలేకపోతున్నారంటే ఒకటే రీజను. ఒకవేళ ఈరోజు డెసిషన్ తీసుకుంటే రేపనే రోజు రిగ్రెట్ అవుతారేమో. ఈరోజు మీరు చేసుకున్న చాయిస్‌కి రేపనే రోజు మీరొక ప్రైస్‌ని పే చేస్తారేమో. అలా ఫీల్ అవుతున్నారు. అంటే మీకు గివ్ అప్ చేయాలి అని లేదండి ఒరిజినల్‌గా. కాకపోతే మీరు ఏ విధంగా కూడా బెనిఫిట్ అవ్వట్లేదు కాబట్టి మరి మీకోసం కూడా మీరు చూసుకోవాలి కదా! మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి కదా! సో, ఆ విధంగా మీరు ఆలోచిస్తూ మీరేంటంటే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆన్సర్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఆన్సర్స్ మీరు అనుకున్న విధంగా రావట్లేదు. మోస్ట్‌లీ అది పెండింగ్‌లో ఉండిపోతుంది. అలా అని చెప్పి మీరు గివ్ అప్ కూడా చేయలేకపోతున్నారు. అంటే ఇక్కడ మీ డెసిషన్ మీరు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మీరు థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే, ఈరోజు థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేసి, ఇది సేఫ్ వేలో ఎండ్ చేస్తే, రేపనే రోజు మీరు రిగ్రెట్ అవ్వరు. రేపనే రోజు మళ్ళీ మీకేంటంటే, ఇటువైపు మనసనేది వెళ్ళదు. అలా మీరు ఫీల్ అవుతున్నారు. అయితే నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే, మీరు ఇలా సేఫ్‌గా థింగ్స్ ఆపరేట్ చేసే వరకు కూడా ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకి రాలేరు. యూనివర్స్ ఏంటంటే, ఇది మిమ్మల్ని ఫేస్ చేయమంటుంది. ఇక్కడ రియాలిటీని అర్థం చేసుకొని, మీకోసం మీకు స్టాండ్ తీసుకోమని చెప్తుంది. బట్ మీరలా రియలైజ్ అయ్యి మీరలాగా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయగలరా లేదా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది కదా!
ఎందుకంటే ప్యూర్‌గా ఈ సిట్యుయేషన్‌లో మీరు డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా, మీరు డెసిషన్ తీసుకోవడానికి రెడీగా లేరు. అందుకే మీరిక్కడ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు. సో, మీరు ఏ రోజైతే డెసిషన్ తీసుకుంటారో, మీ క్లారిటీ ప్రకారం మీరు చేయాల్సినవి చేస్తారో, ఆ రోజు థింగ్స్ వర్కౌట్ అవుతాయి. సో, మీరేమనుకుంటున్నారు అంటే, ఒకవేళ మీకు అర్థమైన ప్రకారం, ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం మీరొక డెసిషన్ తీసుకొని, మీరు చేయాల్సింది చేసేస్తే, రేపనే రోజు ఒకవేళ అది వర్కౌట్ అయితే, మేబీ మీరొక ఛాన్స్‌ని మిస్ అయిపోతారు కదా! లేకపోతే రేపనే రోజు వెయిట్ చేయలేదు ఆర్ ఫుల్‌గా చూడలేదు అని రిగ్రెట్ అవుతారు కదా! సో, అలాంటి మెంటాలిటీతో ఉన్నారండి. కాకపోతే మీ పర్స్‌పెక్టివ్‌ని మీరు చేంజ్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒకవేళ మీ పర్స్‌పెక్టివ్‌ని మీరు చేంజ్ చేసుకోలేకపోతే మీరు ఇక్కడ ఎవరిదైనా అడ్వైస్ తీసుకోవడం కానీ, ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి మీరేంటంటే రియాలిటీని అర్థం చేసుకోవడానికైనా ట్రై చేయాలి. ఇంకా ఇక్కడ మీ మెంటాలిటీని చేంజ్ చేసుకోకపోవడం, ఆ పాస్ట్‌లోనే ఉండడం వల్ల మీరేంటంటే, ఇక్కడ ఏది కూడా డిసైడ్ అవ్వలేకపోతున్నారండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఆన్సర్స్ చెప్పాలి. మీ సిట్యుయేషన్స్‌లోని ఏంటి అనేది మీకు క్లారిటీ రావాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు కానీ, మీకు ఇప్పటి వరకు వచ్చిందంతా క్లారిటీయేనండి. కాకపోతే మీరది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. నిజానికి ఇక్కడ సిట్యుయేషన్‌తో కానీ, వ్యక్తులతో కానీ ట్రాన్స్‌పరెంట్‌గా లేనిది మీరే. ఎందుకు లేరు అంటే, మీకు ఒక కన్‌ఫ్యూజన్. ఇక్కడ మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలనుకుంటున్నారు. రేపనే రోజు రిగ్రెట్ అవ్వకూడదనుకుంటున్నారు. సో, ఖచ్చితంగా అన్నీ పాజిటివ్‌గానే వర్కౌట్ అవ్వాలి అనే ఒక ఇంటెన్షన్‌తో మీరు ఈ విధంగా ఉంటున్నారు కానీ, ఇదే మీకెక్కువ పెయిన్‌ని క్రియేట్ చేస్తుంది. సో, మీ ప్రాబ్లమ్‌కి బేసిక్‌గా ఏ పర్సను రెస్పాన్సిబుల్ కాదు. ఏ సిట్యుయేషన్ కూడా అలా కాదు. కేవలం మీ ప్రాబ్లమ్‌కి మీరే రెస్పాన్సిబుల్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, మీ ఆలోచన విధానమే అలా ఉంది. మీకోసం మీరు ఆలోచించుకోవాలి అనుకుంటున్నారు. మీకోసమే మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటున్నారు. అందుకే ఆన్సర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. బట్ అట్‌లీస్ట్ ఆన్సర్స్ రాకపోయినా, ఆన్సర్‌తో సంబంధం లేకుండా మీరు ఫేస్ చేస్తున్న దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోవాలి కదా! మీరెందుకు ఆన్సర్ వచ్చే వరకు సేఫ్‌గా థింగ్స్‌ని ఆపరేట్ చేయాలనుకుంటున్నారు? ఆర్ అట్‌లీస్ట్ ఇప్పటి వరకు మీకొచ్చిన క్లారిటీ ప్రకారం మీరెందుకు డెసిషన్ తీసుకోవట్లేదు? స్టిల్ ఇంకా ఎక్కడో కానీ మీరేంటంటే రిగ్రెట్ అవుతారేమో! ఈ రోజు డెసిషన్ తీసుకుంటే రేపనే రోజు సఫర్ అవుతారేమో అలాగే ఆలోచిస్తున్నారండి. అంటే ఈ సిట్యుయేషన్‌తో మీకు అలాంటి అటాచ్‌మెంట్ ఉండొచ్చు. బట్ ఈ అటాచ్‌మెంట్ మీకు ఏ విధంగా కూడా గుడ్ చేయట్లేదు కదా! అలా అని చెప్పి మీరిక్కడ ఎవరి అడ్వైస్ కూడా తీసుకుంటున్నట్టు నాకు అనిపించట్లేదు. ఎందుకంటే ఎవరి అడ్వైస్ తీసుకున్నా స్టిల్ మీరు ఇదే చేస్తారు. ఇలాగే ఉంటారని మీరు అనుకుంటున్నారో ఏంటో మరి. అందుకే మీరేంటంటే ఇక్కడ ఎవరి అడ్వైసు తీసుకోవట్లేదు. ఈవెన్ ఎవరైనా అడ్వైస్ ఇచ్చినా సరే మీకు అవసరం లేదు అన్నట్టే ఉంటున్నారు. ఏది ఏమైనా సరే నాకిక్కడ ఏమనిపిస్తుంది అంటే మీరు నెగెటివ్‌గా ఫీల్ అవ్వడం, మీరు అంటే కొంచెం భయపడడం, లేకపోతే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం వల్ల స్టక్ అయిపోతున్నట్టు కనిపిస్తుందండి. వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ ఇలాగే ఉంటుంది. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. మీకు ఇక్కడ సిట్యుయేషన్ ఏంటో అర్థం అవ్వడానికే ట్రై చేస్తుంది. మేబీ స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే ఈవెన్ స్ట్రెయిట్‌గా ఆన్సర్ ఇచ్చినా సరే మీరు మళ్ళీ ఇలాగే ఉంటారు. అంటే నిజానికి మీరు ఈ సిట్యుయేషన్‌కి అటాచ్ అవ్వడం వల్ల ఇక్కడ రియాలిటీ ఏంటి, ఆన్సర్ ఏంటి అనేది సబ్‌కాన్షియస్‌గా ఫైండ్ ఔట్ చేసినా సరే స్టిల్ మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. ఎక్కడో కానీ మీరింకా ప్రాసెస్ చేసుకోలేకపోతున్నారు. సో, యూనివర్స్ ఏంటంటే మళ్ళీ అటెంప్ట్ చేస్తుంది. మీకు ఇది అర్థం అవ్వాలి. మీరేంటంటే దీని ప్రకారం ఏదో డెసిషన్ తీసుకోవాలి. ఇంకా ఓల్డ్ ప్యాటర్న్స్ క్యారీ చేయకూడదు. ఆ ఓల్డ్ ఎనర్జీతో థింగ్స్‌ని ఆపరేట్ చేయకూడదు. ఆర్ ఆ పర్స్‌పెక్టివ్‌తోనే మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్‌ని చూడకూడదు అని చెప్పి యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పుష్ చేయడానికి చాలా రకాలుగా ట్రై చేస్తది. బట్ అల్టిమేట్‌గా యూనివర్స్ ఆఫర్ చేసే సపోర్ట్ మీరు తీసుకుంటారా లేదా అనేది మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రాబ్లమ్ అయితే కాదు. కేవలం మీకేంటంటే యూనివర్స్ ఎవాల్వ్ అవ్వడం కోసం ఇలా చేస్తుంది అని అనుకోవచ్చు. కాకపోతే మీరు ఈ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటారు? ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఎలా చేంజెస్ చేసుకుంటారు? అనేది అల్టిమేట్‌గా మీ చేతుల్లోనే ఉంటుంది కదా! అదే ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, చూడండి అంటే ఇదైతే ప్రాబ్లమ్ కాదు. బట్ మీరు ఇలాగే ఉంటే వచ్చే రోజుల్లో కూడా ఇది ప్రాబ్లమ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరే డెసిషన్ తీసుకోవాలి. మీరే యాక్షన్ తీసుకోవాలి. మీరే మీకోసం స్టాండ్ తీసుకోవాలి. ఇఫ్ నిజంగా మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ సిట్యుయేషన్‌తో ఉన్న అటాచ్‌మెంట్‌ని విడిచిపెట్టేసి రియాలిటీ ఏంటి? ప్రాక్టికల్‌గా మీరు చేయాల్సింది ఏంటి అనే వేలో అయితే మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకోవాలండి. మీ పర్స్‌పెక్టివ్ చేంజ్ చేసుకొని మీరు ఇక్కడ ట్రై చేస్తే తప్ప మీరు ఇక్కడ ఏది కూడా సెట్ చేయలేరు. సో, అది మీ సిట్యుయేషన్‌లోని ఆర్ మీ ప్రాబ్లమ్‌లోని పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. ఎందుకంటే ఫ్యూచర్‌లో కూడా ఇది మీరు ఫేస్ చేస్తారు. ఇది కంటిన్యూ అవుతది. మీరు ఇప్పుడు డెసిషన్ తీసుకున్నా సేమే, అప్పుడు తీసుకున్నా సేమే. కాకపోతే ఆన్సర్స్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు.
సో దీనికి మీరు ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం మంచిది. అంటే నేను ఇలా ఒక 6 మంత్స్ వెయిట్ చేస్తాను ఆర్ 1 ఇయర్ వెయిట్ చేస్తాను. అలా మీరు ఏదైనా సెట్ చేసుకోవడం మంచిది. ఏది సెట్ చేసుకోకుండా ఎప్పుడొస్తే అప్పుడు రాని చూద్దాం అన్నట్టుగా ఉంటే మాత్రం కష్టమేనండి. సో అసలు ఇంకా యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి ఈ సిచ్యువేషన్‌కి అనేది చూద్దాం. సో మీరేంటంటే మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయాలండి. మీ ఇంట్యూషన్ మీకేం చెప్తుంది? అంటే మనసు ఎప్పుడూ కూడా బలంగా ఒకటి చెప్తూ ఉంటది. ఆర్ మనం కొన్ని ఫీల్ అవుతూ ఉంటాం. సో అలా కొన్ని సెన్స్ చేస్తున్నప్పుడు దాన్ని ట్రస్ట్ చేసి మనం ముందుకు వెళ్ళాలండి. అంతేకాని మనం ఏంటంటే స్టాప్ అయిపోకూడదు. ఎక్కడో కానీ ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ రావాలి. కొన్ని చేంజెస్ వస్తే తప్ప మీ లైఫ్‌లో ఆ పాజిటివిటీ అయితే మీరు చూడలేరండి. సో నేను చెప్పాను కదా! ఇది ప్రాబ్లమ్ కాదు కానీ మీ పర్సెప్షన్ చేంజ్ అవ్వట్లేదు. అది చేంజ్ అయితే తప్ప ఏది సెట్ అవ్వదు. కార్డ్స్ ప్రకారం అయితే మీరే చేంజ్ అవ్వాలి. మీరే కొంత మీ సిట్యుయేషన్‌కి ప్లాన్ చెయ్యాలి. కొన్ని కరెక్షన్స్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. అలా చేస్తే మాత్రం డెఫినెట్‌గా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ నుంచి ఆర్ ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. సో నేను చెప్తున్నాను కదా! మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవడానికి ట్రై చేసి, మిమ్మల్ని మీరేంటంటే ఒక బెటర్ ఇండివిడ్యుయల్‌గా చేంజ్ చేసుకొని మీరు ప్రయత్నాలు కానీ చేస్తే ఖచ్చితంగా ఈ సిట్యుయేషన్ నుంచి మీరు ఈరోజు కాకపోతే రేపైనా బయటకొస్తారు. సో ఏది ఏమైనా సరే మీ చేతుల్లోనే ఉందండి. యాక్చువల్‌గా ఇది ఫ్యూచర్ అని కాదు కానీ లైక్ మీ ప్రాబ్లమ్ అనేది ఫ్యూచర్‌లో ఇంకా కంటిన్యూ అవ్వకూడదు అంటే మీరు ప్రెజెంట్‌లోనే ఒక డెసిషన్ తీసుకోవడం అయితే కరెక్ట్. దీన్ని మీరు ఎక్కువ డ్రాగ్ చేసినా సరే అప్పుడైనా సరే మీరు ఫేస్ చేయాల్సింది ఫేస్ చేస్తారు. అప్పుడైనా మీరు చేంజ్ అవ్వాల్సిన విధంగా చేంజ్ అవుతారు. ఎందుకంటే అల్టిమేట్‌గా మీ హ్యాపీనెస్ ఎక్కడుంది అనేది మేబీ మీకిప్పుడు అర్థం అవ్వకపోవచ్చు. సబ్‌కాన్షియస్‌గా తెలుస్తున్నా సరే స్టిల్ భయపడడం కానీ, అది నిజంగా హ్యాపీనెస్ ఇస్తదో లేదో అనే ఒక ఇన్‌సెక్యూరిటీతో ఉంటున్నారు కానీ డెఫినెట్‌గా మీరేంటంటే ఒకటి తెలుసుకున్న తర్వాత మీకొకటి అర్థమవుతున్న తర్వాత ఈరోజు కాకపోతే రేపైనా డెసిషన్ తీసుకోవాలండి. సో మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.